ఇరుముడి అంటే ఏంటో మీకు తెలుసా? ఇరుముడిలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా? ఇదే విషయంపై గణేశుడు మరియు శివుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు గణేశుడు శివుడిని నవ్వుతూ అడుగుతారు. అప్పుడు శివుడు నవ్వుతూ ఇలా చెబుతాడు. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు రాజశేఖరుడు ఇరుముడిని అయ్యప్పకు ఇస్తాడు. ఇరుముడి అనేది నేత బట్టతో కుట్టిన 2 సంచులు కలిగిన 2 భాగాలుగా ఉండే ఒక సంచి. ఇరుముడిలో ముందు భాగంలో పసుపు, కుంకుమ, ఒట్లు, అటుకులు, దీపం వెలిగించడానికి ఒత్తి, అలాగే అతి ముఖ్యమైన కానుక నేతి కొబ్బరికాయ ఉంటాయి. నేతి కొబ్బరికాయ అంటే 3 కళ్ళతో ఉన్న కొబ్బరికాయను ఒక కన్నుకు రంధ్రం పెట్టి కొబ్బరికాయలో ఉన్న నీటిని తొలగించి స్వచ్ఛమైన నేతితో నింపిన నేతి కొబ్బరికాయను నేతి కొబ్బరికాయ అని అంటారు. ఈ కొబ్బరికాయ నన్ను మరియు మోహినిని గుర్తు చేస్తుంది. ఎలా అంటే కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరికాయను శివుడిలా భావిస్తారు. లోపల ఉండే నేతిని మోహినిలా భావిస్తారు. మమ్మల్ని గుర్తు చేసే ఈ ప్రసాదం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం గణేశ. ఇరుముడి సంచిలో ఉండే వెనుక భాగంలో పసుపు, బియ్యం, బెల్లం వంటి పదార్థాలు ఉంటాయి. శబరిమలకు వెళ్ళేటప్పుడు ఈ ఇరుముడిని తల మీద పెట్టుకుని వెళతారు. మధ్యలో ఆకలి వేసి ఆ పదార్థాలతో ఆహారం చేసుకుని తింటారు. ప్రయాణంలో ఇరుముడిలో ఉన్న పదార్థాలు తగ్గుతున్నట్లు మాల వేసిన వారికి అహంకారం కూడా తగ్గిపోవాలి అని అయ్యప్ప స్వామి భావిస్తాడు. మనం కూడా ఈ ఇరుముడిని కట్టుకుని వెళ్ళాలి గణేశ, నీకు అసలే ఆకలి ఎక్కువ కదా అని శివుడు నవ్వుతూ అంటాడు. గణేశుడు పరిగెత్తుకుని వెళ్ళి పార్వతీదేవికి చెప్పగా పార్వతీదేవి ఇద్దరి కోసం 2 ఇరుముడులు కట్టించి తీసుకుని వచ్చి వారి తల మీద పెడుతుంది. అలా ఇరుముడులు తీసుకుని గణేశుడు మరియు శివుడు శబరిమలకు బయలుదేరుతారు. వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.